ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్. అట్టహాసంగా తెదేపా కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ నామినేషన్. పసుపు భయంగా మారిన నగర వీధులు. ప్రశాంతమైన వాతావరణంలో విశాఖ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వైకాపా ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ లక్ష్మి. తన ప్రచారంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న భీమిలి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, భరత్ భరత్ జై భరత్ శ్రీ భరత్ ఈ పేరు సోమవారం విశాఖ నగరంలో మారుమ్రోగింది. విశాఖ పార్లమెంట్ కూటమి అభ్యర్థి ఎం శ్రీ భరత్ నామినేషన్ వేయడానికి భార్య సమేతంగా కలెక్టరేట్ కు వెళ్లారు. నగరంలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కదిలి రాగా నామినేషన్ కార్యక్రమం జన జాతరను తలపించింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రావడంతో విశాఖ నగర వీధులు జనసంద్రాన్ని తలపించాయి. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరిన భరత్ తో పాటు భార్య తేజస్విని, కుమారుడు ఆర్యవీర్లు వెంట వచ్చారు. తెలుగు మహిళలు మంగళహారతులు ఇవ్వగా కుటుంబ పెద్దలు ఆశీర్వదించారు. ఎంవీపీ డబుల్ రోడ్లోని ఎంపీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ రైతు బజార్, ఇసుక తోట, మద్దెలపాలెం, గురుద్వార మీదుగా కలెక్టరేట్ ను చేరేంత వరకు ఎక్కడికక్కడ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మండు టెండలోనూ భారీగా అభిమానులు తరలి రావడంతో నగరంలోని ప్రధాన రహదారులు పసుపుమయం అయిపోయాయి. పసుపు దండకు జనసేన, బీజేపీ అభిమానులు తోడవడంతో కథనోత్సాహంతో ముందుకు కదిలారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు భరత్ తో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. ఎల్ఐసి సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన భరత్ డాబా గార్డెన్స్, జగదాంబ సెంటర్ మీదుగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. తూర్పు, ఉత్తరం, దక్షిణం నియోజకవర్గాల మీదుగా సాగిన ర్యాలీలో గాజువాక, భీమిలి, ఎస్కోట నుండి వచ్చిన పార్టీ శ్రేణులు అనుసరించారు. శ్రీ భరత్ తో పాటు భార్య తేజస్విని ముందుగా నిర్ణయించిన ముహూర్త సమయం ప్రకారం 11:46 ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు వెలకపూడి రామకృష్ణబాబు, పి గణబాబు, పి విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో పాటు గాజువాక, భీమిలి నియోజకవర్గాల అభ్యర్థులు పల్లా శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, దువ్వాడ రామారావు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, తెలుగుదేశం, బీజేపీ పార్టీల జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, రవీందర్ రెడ్డి, జనసేన మహిళా నేతలు పసుపులేటి ఉషాకిరణ్, ప్రశాంతి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం శ్రీ భరత్ మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుండి అపూర్వ ఆదరణ లభించిందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. విశాఖలో ఆస్తులు తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన వైసీపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి ఖర్చు పెట్టింది మాత్రం శూన్యమన్నారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పిన భరత్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్దిష్ట ప్రణాళికలతో నగరాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్, కాలుష్య సమస్యలు పెరిగిపోయాయని, నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్రాగు, పారిశ్రామిక అవసరాలకు పోలవరం నుండి గోదావరి నీటిని తీసుకువస్తామన్నారు. పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది. మా 7 నియోజకవర్గ అభ్యర్థులు కూడా
ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే ఎస్కోట కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి పర్యటన అక్కడ ఉండడం వల్ల ప్రజాగలం మీటింగ్ వల్ల కోల లలిత్ కుమార్ గారు పాల్గొలేకపోయారు. అయితే మా ఎంబీపీ డబుల్ రోడ్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దిలపాలెం సెంటర్, గురుద్వారా, ఎల్ఐసి బిల్డింగు, కేజీహెచ్ ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ 3-4 నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు. వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఓట్లు కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది. అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల కొంచెం పాల్గొని వెళ్ళారు. కానీ మా మిగతా అభ్యర్థులు ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారు, గణబాబు గారు, వెలపూడి గారు, మల్లా శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. నేను 2019లో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ 1.5 డే అయింది. హడావిడిగా వేసేసి జనాలందరినీ కలుపుకోలేకపోయాం నామినేషన్ ర్యాలీలో. సో ఈసారి డెఫినెట్గా అందరినీ చూసి అందరినీ కలిసే అవకాశం, ప్రత్యేకంగా మా కీలకమైన నాయకులు, 3 పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అండ్ వాళ్ళు ఉత్సాహం చూసి నాలో ఇంకా మరింత ఉత్సాహం నిండింది. మా నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓపిక్గా మొదటి నుంచి 3 గంటలు అందరూ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మా అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇవాళ ఓటు తెచ్చుకోవడమే కాదు, గెలిచిన తర్వాత కూడా ఒక అంధకారంలో వెళ్ళే రాష్ట్రాన్ని కాపాడుకుని మళ్ళీ దాన్ని దారి లోపల తీసుకుని రావాలంటే చిన్న విషయం కాదు. విశాఖ వాసులు ఇక్కడ ఎక్కువ వరకు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందని నమ్మి 2019లో కూడా 4 ఎమ్మెల్యేలను గెలిపించారు. మేము ఓడిపోయిన సీట్లు కూడా తక్కువ మార్జిన్తో ఓడిపోయాము. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, 2 బ్యాలెన్స్లో ఉండాలని కోరుకునే వాళ్ళు, రాష్ట్రం మంచి దారిలో నడవాలని కూడా అంటున్నారు. మొన్నే ఒక కామన్ సిటిజన్ మాట్లాడుతూ కూడా చాలా బాగా ఈ ప్రభుత్వం వైఫల్యం ఏంటి అనేది ఎత్తి చూపించారు. ఇవాళ అప్పులపాలు అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుని రావాలంటే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి. సో టీడీపీ, జనసేన కలిసి వెళ్తే గెలుస్తాము, కానీ బీజేపీ మనకి సహాయం ఉండడం వల్ల రేపు ఈ అప్పులపాలైన రాష్ట్రానికి నిధులు తీసుకుని రావాలన్నా, ఇక్కడ ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నా, మన ఇది బీచ్ రోడ్ 6 లేన్ చేయడము, లేకపోతే పెందుర్తి అరకు రోడ్ చేయడము, మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేయడము, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇక్కడ సాగు పారిశ్రామిక అవసరాల కోసం నీరు తీసుకుని రావడము, ఇలాంటి రకరకాల సమస్యలు. ఉద్యోగ కల్పన కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం అవడం వల్ల చాలామంది చదువుకున్న యువత ఈ ప్రాంతం వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అంటే వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళడం తప్పు కాదు, కానీ ఉండాలనుకునే ఉద్యోగం దొరక వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. సో మేము రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా ఉన్నాం. మరి దాని భాగంగా నేను ఒక ఎంపీ అభ్యర్థిగా మినిమం ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు విశాఖలో సృష్టించాలనే ఒక బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో మేము ఉన్నా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆపడం అనేది మా ప్రథమ ఎజెండా. మొన్న గాజువాకలో మాట్లాడుతూ కూడా మా నాయకుడు చెప్పారు. ఎలాగైతే 2002లో అప్పుడు ఎర్రన్నాయుడు గారు, ఎంబీఎస్ మూర్తి గారు ఎంపీలుగా ఉండి అప్పుడు వాజ్పేయి గారిని కన్విన్స్ చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపారు. విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జునకు ఆమె నామినేషన్ను అందజేశారు. ఝాన్సీ లక్ష్మి నామినేషన్ పత్రాలను విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జామి జడ్పీటీసీ గొర్ల సరయు ప్రతిపాదించారు. ఝాన్సీ లక్ష్మి వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కోలా గురువులు, విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, గాజువాక మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర స్థాయి పలు కార్పొరేషన్ చైర్మన్లు, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, సతీష్, అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు బొత్స సత్యనారాయణ, ఝాన్సీ లక్ష్మి దంపతులు విశాఖపట్నం ఎండేడా క్యాంప్ కార్యాలయంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, కుటుంబ సభ్యులను కలిసి అనంతరం బీచ్ రోడ్ లో ఉన్న లాసెన్స్ వే కాలనీలో ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన ర్యాలీ ఉడా పార్క్, వైఎంసీఏ, ఆర్కే బీచ్, కోస్టల్ బ్యాటరీ మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. నామినేషన్ అనంతరం ఎంపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంపై ప్రేమతో పరిపాలనా రాజధానిగా నిర్ణయించారని, విశాఖ ప్రజలు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి విశాఖ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. తనపై అభిమానంతో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాయకులంతా నామినేషన్ కార్యక్రమానికి వచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రేపు మే 13 జరగబో సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఈరోజు నామినేట్ చేయడం జరిగింది. ఆమెతో పాటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ్యులు కూడా వివిధ తారీఖుల్లో రేపు 25వ తారీఖు లోపల వాళ్ళు కూడా ఆల్రెడీ కొంతమంది వేయడం జరిగింది. కొంతమందికి వేసే కార్యక్రమం రేపు ఎన్నింటిలో ముగిసిపోతుంది. ఈ 7 నియోజకవర్గాల్లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలిచే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని పార్లమెంట్ అభ్యర్థినిగా విశాఖ ఆడబడిచకు అవకాశం ఇచ్చారు. ఈరోజు నామినేషను పెద్దలందరి మరి వారి సహాయ సహకారాలు ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ వచ్చి నామినేషను గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు ఈవేళ ప్రజలకు ఒక్కటే జగనన్న చెప్పినది, ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని. ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానికురాలికి అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వీరందరూ శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు జగనన్నకు ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారనేది వాస్తవం. ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి. భావి మరి యువతకి భవిష్యత్తునివ్వాలంటే ఈవేళ ఒక భరోసా జగనన్న. అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మా వంతు మేము ఖచ్చితంగా ఈవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం. ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఇవాళ ముందు తీసుకెళ్ళాలి. ఇండస్ట్రీ రావాలి. ఇవన్నీ రావాలంటే జగనన్న కావాలి. తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ జగనన్నకు తోడుగా మేము ఉంటామని. మొన్న విశాఖపట్నం జిల్లాలో పాకిరేపేటలో ఆయన అడుగుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న అనకాపల్లిలో బహిరంగ సభను మనం చూసాం. యుద్ధం సమయం లక్షలాదిగా జనం సాక్షాత్తు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఓ పక్క సముద్రం, ఓ పక్క జన సముద్రం, ఓ పక్క సముద్రం, ఓ పక్క జన సముద్రం. అదే రీతిగా నిన్న విశాఖపట్నంలో ఆయన వచ్చి 4 నియోజకవర్గాలను చుట్టుముట్టారు. పత్రికా ప్రవేశం చేసుకుంటారు. స్వచ్ఛందంగా ఎక్కడికక్కడే ప్రజలు పరిగెట్టు తరలి వచ్చి ఏదో పత్రికలో చూశాను, ఏదో తీసుకొచ్చారు మోసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళని, బిల్డింగ్లో ఉన్న వాళ్ళని, లేకపోతే ఇంట్లో పరిగెత్తి వస్తున్న వాళ్ళని వాళ్ళు మోసుకొచ్చారా? కాదు కదా. వాళ్ళు అబాధం చేయమని కాదు కదా. వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇస్తుంటే వాళ్ళు ప్రతి రెస్పాన్స్ ఇవ్వడం వచ్చి అది కాన్ఫరెన్షన్ కాదు కదా. కాబట్టి ఇవాళ వాస్తవ విషయాలు మనం చూసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఏదైతే ఆయన మద్దతు వచ్చిందో, ఆ తర్వాత 19 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా విలువ ఆయన వచ్చి ఆశీర్వదించిందో అంతకంటే రేపు మిన్నగా ఇంకా ప్రజాదరణ ఉండబోతుంది. ఎన్నికల ప్రచారంలో భీమిలి నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు ప్రచారంలో వస్తున్న జనాదరణ చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జీవీఎంసీ 5వ వార్డు పరిధి మధురవాడ, నగరంపాలెం, శివశక్తి నగర్, వైఎస్ఆర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో గంటా ప్రచారం చేయగా ప్రజలు అడుగడుగున గజమాలతో స్వాగతం పలుకుతూ హారతులు పట్టారు. నగరంపాలెంలో పూల వర్షం కురిపిస్తూ వైఎస్ఆర్ కాలనీలో భారీ గజమాలతో అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. తీన్మార్ సందడి, హుషారు గీతాలకు కోలాటం బృందం, నృత్యాలు, అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని గంటా శ్రీనివాసరావు ప్రజలను కోరారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే భీమిలి నియోజకవర్గాన్ని హైదరాబాద్ తరహాలో గచ్చిబౌలి, మాదాపూర్లకు దీటుగా తయారు చేస్తానని తనదైన శైలిలో ప్రసంగించారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, పిల్ల మంగమ్మ, వెంకట్రావు, మొల్లి లక్ష్మణరావు, వాండ్రాసి అప్పలరాజు, వార్డు అధ్యక్షులు వాండ్రాసి సత్యనారాయణ, బోయి రమాదేవి, శ్రీను, జనసేన నాయకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు ఎంతో ప్రతిష్టాకరమైన, ఎందుకంటే ఒక న్యాయానికి అన్యాయానికి, ఒక ధర్మానికి అధర్మానికి, ఏదైతే ఒక అరాచకానికి, ఒక మంచితనానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి. 2014-19 మధ్య కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగిందో మీ అందరూ కూడా తెలుసు. ఇప్పుడే మన సోదరులు అప్పలరావు చెప్పాడు. 2014 నేను ఎమ్మెల్యేగా, మరి ఆ రోజు మీరు ఇచ్చిన భారీ మెజార్టీతోటి మంత్రిగా కూడా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు ఈ కొత్తగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక డెవలపింగ్ ఏరియా, దీనికంతా కూడా ఒక సరైన ప్రణాళికతోటి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఒక మాస్టర్ ప్లాన్ దీనికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఏదో ఆషామాషిగా ఒక కాలువ తవ్విస్తానో ఒక రోడ్డు వేస్తానంటే కుదిరేది కాదు. అందుకే మీ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాంతం, ఈ ప్రాంతం చాలా భవిష్యత్తులో విలువ పెరుగుతుంది ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి దీనికి ముందు కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని కరెక్ట్గా హైవే, బీచ్ రెండు కనెక్టింగ్ రోడ్డు కూడా ఇక్కడ కావాలి ఒక మాస్టర్ ప్లాన్లో. ఈ ప్రాంతం అంతా కూడా ఒక హైదరాబాద్లో గచ్చిబౌలిలాగా తయారయ్యే ప్రాంతం కాబట్టి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని చెప్పినప్పుడు వడా అధికారులు, కార్పొరేషన్ అధికారులు, జాయింట్ కలెక్టర్ మొత్తం జిల్లాలో ఉన్న అధికారులు అందరినీ కూడా ఈ నగరపాలనకు సంబంధించి ఒక సమావేశం పెట్టి మొత్తం దానికి మీ నాయకులతో కూడా మాట్లాడి ఇక్కడ ఏం చేయాలి ఏంటని ఆ రోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. అయితే దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత కొత్తగా మొన్న ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశారు మీరు 5 ఏళ్ళు కూడా మనం ఆ రోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. కనీసం ఒక తట్టెడు మట్టి తీసి అడ్డించి ఇటు కూడా వేయలేదు. మరి ఈరోజు మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు మాకు ఒకసారి అవకాశం ఉండి మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకోసారి అధోగతి పాలు చేస్తామని చెప్పని వాళ్ళు చెప్తున్న విషయం కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అందుకే మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, 2014-19 మధ్యలో జరిగిన అభివృద్ధి చూడండి, అలాగే 19 నుంచి 20 దాకా ఈ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి చూడండి. మనకు ఏదైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ మనం పూర్తి చేసుకోవాలి. ఇంకా ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు మిగిలిన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ ఒక అనుభవం నాయకుడు కావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్న జనసేన అందరూ కలిసి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాము. ఎమ్మెల్యేగా నేను, అలాగే ఎంపీ అభ్యర్థిగా మన సోదరులు భరత్తో ఇద్దరు పోటీ చేస్తా ఉన్నాం. ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించాలని చెప్పని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా కొన్ని మాటలు చెప్తా ఉన్నారు, అవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం అని చెప్పని మాట్లాడుతూ ఏదైతే మాట చెప్పానో చెప్పిన అన్ని కూడా నెరవేర్చాను. నేను 99.9 మాటలు నేను చెప్పిన మాటలు అమలు చేశాను, నాకు మళ్ళీ ఓట్లేమని అడుగుతా ఉన్నాడు. నేను మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను, చాలా మంది మహిళలు వచ్చారు ఇక్కడికి. మీకు ఎన్నికలకు ముందు 2019లో ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ రోజు చెప్పడమే కాదు, ఒక అడుగు ముందుకేసి ఇంకో మాట కూడా చెప్పాడు, నేను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతానన్నాడు. మరి ఈ రోజు మద్యపాన నిషేధం ఎలా అవుతుందో మీరు చూస్తా ఉన్నారు. ఎక్కడన్నా మద్యపాన నిషేధం అనేది కనీసం ప్రయత్నం అన్నా చేశాడని చెప్పని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సోమవారం గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కేకే రాజు గడిచిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెనుమత్త విష్ణుకుమార్ రాజు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వెంట వచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేన పార్టీ మా పైన చూపిస్తున్న ఆదరాభిమానాలకి ఇది ఒక నిదర్శనము. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి నేను విష్ణుకుమార్ రాజుగా ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాము. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అత్యధికమైన మెజారిటీతో గెలిపించడానికి జనసేన నాయకులు అందరూ, శంకు వెంకటేశ్వరరావు, మేడం గారు, ఉషా కిరణ్ గారు, జనసేన నాయకుడు బొడ్డేపల్లి రఘు గారు, అందరూ మిగిలిన వారు అందరికీ కూడా నా యొక్క పేరుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనసేన నాయకుడు ఏదైతే సూచించాడో దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము తప్పనిసరిగా ఇక్కడ విజయం మాకు చేకూర్చేటట్టు అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం మా ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు గారిని గెలిపించాలని జనసేన పార్టీ, టీడీపీ పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నారని, అట్లానే చాలా అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా ఉదంతాలు తేవడం జరిగింది. జనసేన పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయట్లేదని ఈ ఉదంతాలన్నింటినీ కొట్టిపడేసి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి ఉందని తెలియజేయడానికి ఈరోజు ఇంత భారీ బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఏ పరిస్థితుల్లోనూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు గారిని కూటమి అభ్యర్థి కింద గెలిపించుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, అరకు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయిస్తారని ఆశాభావంతో ఉన్నానని ఆదివాసీ కాంగ్రెస్ చైర్పర్సన్, అరకు వ్యాలీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాచిపెంట శాంతికుమారి అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో సోమవారం విలేకరులతో ఆమె మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలబడిన వారిని ఆదుకుంటుందని భావిస్తున్నానన్నారు. సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి అరకు వ్యాలీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగానన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని తెలిసి కూడా వెనకాడలేదన్నారు. వైసీపీతో సమానంగా కాంగ్రెస్ నుంచి పోటీ పడ్డానన్నారు. కాంగ్రెస్ అజెండా ప్రజలకు చేరేలా పనిచేశానని చెప్పిన శాంతకుమారి తాను పేద గిరిజన మహిళగా ఎన్నో సేవలు అందించానన్నారు. కార్యక్రమంలో పీసీసీ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి, సామిరెడ్డి బంగారాజు, రంగు ఉపేంద్ర, జంపరంగి వెంకటబాబు తదితరులు పాల్గొన్నారు. 2019లో కంటెస్ట్ చేయడం జరిగింది. పార్టీ ఇచ్చిన గౌరవాన్ని నేను కాపాడాలనేసి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏదైతే ఉందో అది ప్రజలకు చేరే విధంగా నేను బాధ్యత చేపట్టి ఈవెల్ట్ వరకు కొనసాగుతున్నాను. అదేవిధంగా నేను 2020 సంవత్సరంలో పిసిసి జనరల్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేపట్టడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు స్టేట్ ఆదివాసీ చైర్మన్గా చేస్తున్నాను. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ నా ఒక అమ్మా నాన్న, నాకు అమ్మా నాన్న ఎలా కన్ని పెంచారో, ఈ భవిష్యత్తుని తీర్చిదిద్దారో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా నా భవిష్యత్తుని తీర్చిదిద్దింది. ఈ యొక్క రాష్ట్రంలో చూస్తే శాంతకుమారి ఎవరో తెలీదు, కానీ కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి గుర్తింపు వచ్చింది. వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మహిళ అంటేనే, అరకు అంటేనే శాంతకుమారి, కాంగ్రెస్ పార్టీ అని తెలుసు ప్రజలకు, అది గారు వివరించడం జరిగింది. కనుక దానికోసం మేమైతే ఎంతో పాటలాడుతున్నాం. అదేవిధంగా ఇవాళ శ్రీమతి శర్మిలారెడ్డి గారు కూడాను రాహుల్ గాంధీ గారికి ఇవాళ వాళ్ళ నాన్న ఆశయం అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఒక ఆశయాన్ని గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే చెప్పి ఉన్నారో దాని అడుగుజాడల్లో నడిచి భారతదేశ ప్రధాని చేయడమే నేను ఇవాళ లక్ష్యంగా భావించుకున్నానని శర్మిలారెడ్డి గారు చెప్తున్నారు. కనుక మేమందరం కూడా శర్మిలారెడ్డి గారికి తోడుగా ఉండి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక రాబోయే తరానికి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మన రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకి భవిష్యత్తు ఉంటుంది. మన గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఇవాళ గిరిజన ప్రాంతంలో ఉన్న హక్కులు చట్టాలు కోల్పోతున్నామంటే అది ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం వల్ల మేము పూర్తిగా గిరిజనులు నష్టపోతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అట్టహాసంగా తెదేపా కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ నామినేషన్, పసుపు భయంగా మారిన నగర వీధులు. ప్రశాంతమైన వాతావరణంలో విశాఖ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వైకాపా ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ లక్ష్మి.
తన ప్రచారంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న భీమిలి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.